రంగారెడ్డి జిల్లా ఆమనగలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాష్ట్ర నాయకత్వం తరలిరానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తరలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సర కాలం గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీతో పాటు రైతు భరోసా నిధులను కూడా వేయక మోసం చేసిందంటూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తొలుత సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని కొస్గి నుంచి మొదలుపెట్టిన రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమనగర్లో రైతు దీక్ష చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాష్ట్ర నాయకత్వం తరలిరానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తరలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సర కాలం గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీతో పాటు రైతు భరోసా నిధులను కూడా వేయక మోసం చేసిందంటూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తొలుత సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని కొస్గి నుంచి మొదలుపెట్టిన రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమనగర్లో రైతు దీక్ష చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారం సవీన్ అందిస్తారు. హలో